నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బసవరాజుపాలెం గ్రామంలో గత 5 రోజులుగా దళితులకు బీసీ యాదవ కులస్తులకు మధ్య వివాదం నెలకొనడంతో ఆ గ్రామాన్ని ఈ రోజు కుల వివక్షత పోరాట సమితి జిల్లా మరియు స్థానిక నేతలు సందర్శించారు. పేర్నపాటి విజయ్ అనే దళిత యువకుణ్ణి అదే గ్రామంలోని యాదవ కులానికి చెందిన గుండుబోయిన నరసింహులు అనే వ్యక్తి కులం పేరిట దూషించిన ఘటనపై కేసు నమోదు కావడంతో గత 4 రోజులుగా గ్రామంలో యాదవ కులస్తులకు మరియు దళితులకు మధ్య వివాదం నెలకొంది. ఈ విషయంపై సమగ్ర విచారణ చేస్తానని డీఎస్పీ ఇరు వర్గాలకు నచ్చచెప్పారు. కానీ కేసు నమోదు చేశారే కానీ ఇప్పటి వరకు దీనిపై విచారణ చేపట్టలేదని, సమగ్ర విచారణ చేపట్టి దళితులకు రక్షణ కల్పించవలసిన బాధ్యత అధికారులకు ఉందని వీరు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కుల వివక్షత పోరాట సమితి అధ్యక్షులు నేలపాటి రఘురామయ్య, జిల్లా కార్యదర్శి ఆలూరు తిరుపాల్, జిల్లా ఉపాధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య, జిల్లా కౌరు రైతుల సంఘం నాయకులు లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో దళితుల మీద దాడులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా దగ్గరల దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈ మధ్య మనం చూసాం, తెనాలిలో 2 దళిత యువకులు, ఒక మైనారిటీ యువకుడి మీద 3rd డిగ్రీ నడివీధిలో, తెనాలి పట్టణంలో నడివీధిలో సిఐ గారు కాళ్లు తొక్కిపెట్టి 3rd డిగ్రీ ప్రయోగించిన విషయం మనం చూసాం. చాలా అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. దాని మీద ఖచ్చితంగా పోలీసు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కేవీపీఎస్గా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాము. ఖచ్చితంగా పోలీసు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. అదే పద్ధతిలో ఒంగోలు జిల్లా, ప్రకాశం జిల్లాలో జరుగుమల్లి మండలంలో కే బెట్రగుంటలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఊరేగిస్తుంటే, అంబేద్కర్ గారి పటాన్ని ఊరేగిస్తుంటే అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు అడ్డుకొని వాళ్ళ వీధులు గుండా పోనీయకుండా అంబేద్కర్ గారి ఆ చిత్రపటాన్ని అడ్డుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ నెల్లూరు జిల్లా ఆత్మకూరు రూరల్ మండలం బసవరాజుపాలెంలో అక్కడ పేర్నిపాటి విజయ్ ఆయన బన్నీ వేసుకొని కాలకృత్యాలకి పోయే అంటే ఊర్లో పోతున్నాడు. అక్కడ ఉన్నటువంటి నరసింహులు ఆమె యాదవ కులానికి చెందినటువంటి నరసింహులు అడ్డగిచ్చి ఈ దాన్ని కూడా నువ్వు బన్నీ వేసుకొని పోయేదానికి వీల్లేదు అని చెప్పి కులం పేరుతో దూషించడం అనేది ఆపి దూషించి ఈ దాన్ని కూడా నడిచేదానికి వీల్లేదు, బండి వేసుకొని పోయేదానికి వీల్లేదనే పద్ధతిలో మాట్లాడి అడ్డుకోవడం చాలా దాన్ని మేము తీవ్రంగా కేవీపీఎస్గా ఖండిస్తా ఉన్నాము. ఎందుకనంటే మనకు స్వతంత్రం వచ్చి 70 ఏళ్లు పూర్తయింది. ఇంకా కూడా అనేక గ్రామాల్లో కుల వివక్ష కొనసాగుతుంది అనేదానికి నిదర్శనంగా ఈరోజు బసవరాజుపాలెంలో జరిగినటువంటి ఇది మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ పేర్నిపాటి విజయ్ ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో సిఐ గారి దగ్గరికి తీసుకుని పోయి కేసు పెడితే సిఐ గారు కూడా నువ్వు అక్కడికి పోయేదానికి లేదు, ఆ దారి గుండా నువ్వు టీషర్ట్ వేసుకొని పోయేదానికి లేదు, నువ్వు అక్కడ కానీ పోయినావంటే ఖచ్చితంగా నీ మీద కఠినమైనటువంటి చర్య తీసుకోవాల్సింది అని చెప్పి సిఐ గారు మాట్లాడడం అనేది చాలా దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. అందుకని ఇలాంటి విషయాల్లో జరగకుండా ఉండాలంటే దళితుల్లో ఐక్యం, దళితులంతా కూడా ఐక్యం కావాలా. ఇక్కడ వచ్చినటువంటి విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి యాదవులు, అక్కడ మాలాడు ఉంది, మాదిగాడు ఉంది, అయినా కూడా ఒకటిగా ఉన్నప్పటికీ ఈ యాదవులు వాళ్ళు అధికార బలాన్ని, మంద బలాన్ని ఉపయోగపెట్టుకొని ఈ రకంగా దళితుల మీద దాడి చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారు. మేము మా పరిశీలన కూడా తేలింది ఏంటంటే ఆ ముందు రోజు రాత్రి యాదవులందరూ కూడా పోగొయ్యి వాళ్ళకి నీళ్లు ఆపేయాలా, వాళ్ళ అంగళ్ళకి వస్తే సరుకులు ఇవ్వకూడదు అనే రకంగా సాంఘిక బహిష్కరణ చేసే దానికోసం మాట్లాడుకోవడం జరిగింది. దాంతో మళ్ళీ ఈ దళితులందరికీ తెలిసిన దాని మీద కూడా ఎస్పీ గారిని కలవడం కానీ, అలాగే డిఎస్పీ గారిని కలవడం కానీ వాళ్ళు కలవడం జరిగింది. దాంతో కేసు అయితే కట్టారు కానీ ఇంతవరకు నిందితుల్ని విచారణ కోసం పిలిచినటువంటి పాపాన పోలీసు వాళ్ళు పోలేదు. అందుకని ఖచ్చితంగా ఇప్పటికైనా కానీ ఎవరైతే ఆపినటువంటి బండి ఆపి కులం పేరుతో దూషించినటువంటి గుడ్డుపోయిన నరసింహుల్ని ఖచ్చితంగా అట్రాసిటీస్ కేసు కట్టాలా, వాడిని వెంటనే అరెస్ట్ చేయాలా. ఇక మీదట అలాంటి దాడులు కానీ అలాగే అలాంటి జరగకుండా చూడాలని చెప్పి కేవీపీఎస్గా నెల్లూరు జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.